ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని శుభవార్తలే అందుతున్నాయని మాజీ మంత్రి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని గంటా చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం తాను ఎంతవరకైనా వెళ్తానని, గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ రాజీనామా చేసిన సంగతిని గంటా గుర్తు చేశారు. రాజీనామాకు ఈ రోజు సార్థకత చేకూరిందని గంటా చెప్పుకున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైతే చంద్రబాబు 7 నెలల్లో అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని గంటా చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నిధులు కేటాయించిన సందర్భంగా గంటా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆల్రెడీ పిఎఫ్ఆర్కి వెళ్ళిపోయింది, లేదంటే ఆ డిజినెస్టెడ్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు. అలానే అదాని తీసుకున్నారు, అంబానీ తీసుకున్నారు, లేకపోతే మెటల్ తీసుకున్నారు. ఇట్లా ఎవరో ఒకరు తీసుకున్నారని చెప్పి ఎంతోమంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఇవి కూడా దీంట్లో వచ్చేసాయి. ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రాప్తమైన యూనియన్స్ కానీ, అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక గుడ్డు చప్పుడు లాంటిది, ఇది మన అందరి ఆత్మగౌరవం. ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పని, ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీల్లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం. మరి ఆ నేపథ్యంలోనే నేను కూడా అప్పుడు నేను నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నార్త్ ఎమ్మెల్యే పదవికి ఆ రోజు నేను రాజీనామా చేశాను. అయితే చాలామంది దాన్ని కొంతమంది విమర్శలు చేశారు, ఏదో ఉత్తుత్తి రాజీనామా అన్నారు. నేను అందుకే ఆ రోజు మీడియా సమక్షంలో ఆ ఫార్మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మెట్ ప్రకారం వాళ్ళకి మొత్తం రాజీనామా లేఖలు మొత్తం కూడా ఇవ్వటం, అంతేకాకుండా ఎలా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో కనుక్కొని దాని ప్రకారం కూడా చేసి రాజీనామా ఇచ్చి గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి స్వయంగా ఇవ్వటమే కాకుండా ఆయన శ్రీకాకుళంలో ఉంటే ఆయన కూడా కలిసి ఆ రోజు ఆయన రాజీనామాకి అది కూడా ఇవ్వడం జరిగింది స్వయంగా. ఇది ఆ రోజు నేను ఇచ్చిన రాజీనామా లేఖ. ఇంగ్లీష్లో ఇచ్చాం, అలాగే తెలుగులో కూడా కావాలంటే తెలుగులో కూడా ఇచ్చి మొత్తం 2 ఫార్మెట్లో కూడా ఆ రోజు రాజీనామా లేఖ ఇవ్వడం జరిగింది. ఇది ఆ రోజు కార్మిక సంఘాలు, లేకపోతే ఉద్యోగ సంఘాలు, నిర్వాసితులు వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఒక కొత్త ఊపు తెచ్చింది. ఫిబ్రవరి 12, 2021 ఈ రాజీనామా ఇవ్వడంతో ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీకి కూడా ఊపు రావటం. బాబు కూర్చోను. బాబు కూర్చోను. విశాఖ ఉక్కు కర్మాగారానికి